వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 12 రివ్యూ మాట్లాడుకుందాం. సింపతి గేమ్లు ఆడుతున్నారు, ఎరగదీసి ఇచ్చి పడేస్తున్నారు. డే బై డే అతని గ్రాఫ్ చాలా పెరిగిపోతుంది రోహిత్ ఇది. సో ఓటింగ్ గురించి కూడా మాట్లాడదాం, ఎనాలిసిస్ ఎలా ఉంది అనేది. సో మాట్లాడే ముందు మన వీడియోని ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా, ఎంకరేజ్ చేయండి. చూస్తున్నారా లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నామా, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇవాళ మెంటల్ స్ట్రెంత్ గేమ్ పెట్టారమ్మా, అలాగే ఒక స్కిప్ ద గేమ్ పవర్ కార్డ్ అయితే యూస్ చేశారు, విచ్ ఇస్ వెరీ ఎఫెక్టివ్లీ గుడ్ యూస్ చేశాడు. బట్ ఇంకో విధంగా యూస్ చేసి ఉంటే బాగుండన్న ఫీలింగ్ కూడా మనం కలిగింది, అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ ఓపెన్ చేయగానే మైండ్ గేమ్ అన్నారు. మైండ్ గేమ్కి ఫస్ట్ లీడర్స్ కాబట్టి ఈసారి ముగ్గురు లీడర్స్ని రెడ్ టీమ్, బ్లూ టీమ్, పింక్ టీమ్గా డివైడ్ చేసి ముగ్గురు టీమ్ లీడర్స్ని డిసైడ్ చేయడం జరిగింది. దానికోసం ఝాన్సీ, దీపక్, మిథిలేష్ అండ్ ప్రియా బ్లూ టీం వాళ్ళు పోరాడారు, గెలిచారు. ఈ పోరాడటంలో ఎవరు లీడర్ వద్దనుకున్న పొజిషన్లో కొంతమంది వెళ్ళిపోయారు అనుకోండి. సో ఈ నలుగురులో బాగా ఒక ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్ చేసుకోవాలి, ఫస్ట్ కార్డు తీసుకోవాలి వచ్చి. సో డ్రెస్సింగ్ సెన్స్తో పాటు ఫస్ట్ ఎవరు తీసుకున్నారో ఈ మొత్తం అబ్జర్వ్ చేస్తారు చిచ్చులు. ఇందులో బాగా అనిపించింది ఝాన్సీ, ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్. సో ఆవిడ చాలా బాగా వచ్చి చాలా అంటే చూస్తుంలో మామూలుగా మనం ట్రెడిషనల్గా నార్మల్గా చూస్తాం కదా. సో ఈ పాప్లో చూడటం చాలా కొత్తగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది, చాలా ఫన్నీ వేలో అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మిథిలేష్ వచ్చాడు సెకండ్ తీసుకున్నప్పటికీ. సో రావటం ఈ ఆపరన్ థ్రెడ్స్ ఒకటినో క్యాప్ కూడా సరిగ్గా సెట్ అవ్వలేదేమో అన్నట్టు అనిపించింది. బట్ ఆయన అంత ఇంప్రెస్ చేయలేదు కుకింగ్ క్యారెక్టర్లో, అంత ఫన్నీగా రాలేదు. ఇంకొంచెం ఏదైనా క్రియేటివ్గా చేసుంటే బాగుండు. థర్డ్ వచ్చేసి ప్రియాంక వచ్చింది. ప్రియాంకకి యాక్చువల్గా ఆ కౌబాయ్ డ్రెస్, లూజ్ డ్రెస్ ఇచ్చారు, బట్ దాన్ని కూడా యూటిలైజ్ చేసుకొని చాలా ఫన్నీ వేలో తీసింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఫోర్త్ వచ్చింది యాక్చువల్లీ. సెకండ్ వచ్చేసి మన హేమంత్ వచ్చాడు. హేమంత్ జోకర్ గెటప్ వేశాడు, బట్ ఎంట్రీలో కొన్ని ఊడిపోయాయి. సో అక్కడ మరి హేమంత్ ఎందుకు సెలెక్ట్ చేశారనేది నాకు ఐడియా లేదు. సో వచ్చాడు కానీ అతను చేసింది కూడా మనకు అంత ఏం చూపలేదు, అంత ఫన్నీగా ఏం జనరేట్ అవ్వలేదు. కాబట్టి హేమంత్ని ఎందుకు సెలెక్ట్ చేశారా నాయన అనేది జ్యూరీ మనకు తెలియదు. సో మనకి ఏం చూపించలేదు, వాళ్ళు ఏం చూసారో తెలియదు. సో ప్రియాంక వచ్చింది, ప్రియాంక ఫన్ జనరేట్ చేసింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇంక్లూడింగ్ దీపక్ కూడా చాలా ఫన్ జనరేట్ చేశాడు. ఈవెన్ అతనికి బట్టలు సరిగిపోయినప్పటికీ సో ఆయన చేయాల్సిన జనరేట్ చేశాడు, బాగానే రెడీ అయ్యాడు. అంటే కొంచెం ఫ్లాస్ ఉంటాయి, దాంతో పోల్చుకుంటే మరి ఇతనికి కూడా ఫ్లాస్ ఉంటాయి కదా హేమంత్ అనేసి. ఇందులో వీళ్ళు సెలెక్ట్ చేసింది ఝాన్సీ సెలెక్ట్ చేశారు ఫస్ట్, విచ్ ఇస్ వెరీ గుడ్. ఆ సెకండ్ సెలెక్ట్ చేసింది హేమంత్. సో మిథిలేష్ వచ్చినప్పటికీ మిథిలేష్ సరిగ్గా పెట్టుకోలేదు కాబట్టి ప్రాపర్గా ఊడిపోయినాయి కాబట్టి అన్నారు. మరి హేమంత్ది ఎగురి ఉన్నాయి. హేమంత్ వచ్చింటే ఆయనకు కూడా ఆ ముక్కు ఊడిపోయింది, క్యాప్ ఊడిపోయింది బయటకు వచ్చినప్పుడు కదా. సో ఇతనికి కూడా బయటకు వచ్చినప్పుడు ఏం చూసాను అన్నప్పుడు ఇతను కూడా అదే చూడాలి కదా అన్న పాయింట్ నాకు వచ్చింది. బికాస్ హేమంత్కి ఎందుకో ఫోర్స్ఫుల్గా ఛాన్స్ ఇచ్చినట్టు అన్నట్టు అనిపించింది. బికాస్ ఆయన చేసిన కామెడీ ఏమి లేదు, ఆ డ్రెస్తో ఇంప్రెస్ చేసింది ఏమి లేదు, ప్రాపర్గా వేసుకునలేదు. బట్ ఇన్ కేస్ ఓన్లీ థర్డ్ తీసుకున్నారు కాబట్టి థర్డ్ ఇచ్చేసారు. ఆ లెక్కనైతే ఎలా పడితే అలా తీసుకున్న బెస్ట్ ఏమున్నా ఫీలింగ్ నాకు వచ్చింది. మీరు ప్రాపర్గా చేసినప్పుడు ప్రాపర్గా జడ్జ్మెంట్ ఇవ్వాలనేది నా ఒపీనియన్. సో అక్కడ హేమంత్ అనేది తీసుకుని అర్థం కాలేదు. ఇంకా ప్రియాంకని తీసుకున్నారంటే ఆవిడకి ఇవ్వడమే లూజ్ ఫిట్ డ్రెస్ ఇచ్చారు. ఆ లూజ్ ఫిట్ డ్రెస్లో కూడా ఆవిడ చాలా కామిక్గా పండించింది, సరిపోయినప్పటికీ చాలా బాగా చేసింది. సో ఇవ్వడం కరెక్టే. నాకు వుడ్ బి బెటర్ మిథిలేష్ అనిపించింది ఇన్స్టెడ్ ఆఫ్ హేమంత్. ఆర్ఎల్స్ దీపక్ ఇవ్వచ్చేమో అన్నట్టు అనిపించింది. ఇన్స్టెడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ దీపక్ ఇవ్వచ్చు. ఈ ఫన్ జనరేట్ చేశాడు, బట్టలు సరిపోయినప్పుడు ఏదో విధంగా చేశాడు, ఇంప్రెస్ చేశాడు. బట్ హేమంత్ ఏం చేయలేదు, వచ్చినప్పుడు బయట ఊడిపోవడమే కాకుండా సో అంత మనకి ప్రెజెంటబుల్గా ఏం ప్రజెంట్ చేసింది లేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో మరి వీళ్ళంతా ఏందో మరి రికమెండేషన్ క్యాండిడేట్స్ కాబట్టి మనం ఏం చేయాలి. హేమంత్ నిన్న ప్రూవ్ చేసుకున్నాడు ఎండ్యూరెన్స్ టాస్క్లో, విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ ఈ టాస్క్లో కూడా తను ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇతను ఎత్తేస్తున్నారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో అది చూడాలి, అది చూడాలి, ఎత్తుతున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఎందుకు అన్నెసరీగా లీడర్ చేసినది లేదు. సో మొత్తానికి 3 లీడర్స్ అయితే హేమంత్, సో ఝాన్సీ, ప్రియాంక. సో ఇక్కడ కూడా మళ్ళీ ఈ టీమ్ డివిజన్లో ఈ జ్యూరీ, ఈ ర్యాంకర్స్ ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు తెలియట్లేదు. ఫస్ట్ మీరు ముగ్గురు నిలబెట్టినప్పుడు ముగ్గురు లీడర్ని ఈచ్ వన్ సెలెక్ట్ చేసుకోమని వీళ్ళు చెప్పాలి, లేదంటే క్యాండిడేట్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి కంటెస్టెంట్స్. మీకు ఇష్టమైన లీడర్ ఎవరో చెప్పి రీజన్ చెప్పి వెళ్ళాలి. అది ఆ లీడర్ ఒప్పుకుంటే వెళ్ళాలంటే ఈ విధంగా బాగుంటుంది. అంతేగాని మీరు ఫస్ట్ ఝాన్సీకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. సో ఝాన్సీకి ఇచ్చినప్పుడు మంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది ఆబ్వియస్గా. అఫ్కోర్స్ ఆమె రోహిత్ని సెలెక్ట్ చేసుకోలేదు, విచ్ ఇస్ వెరీ
సర్ప్రైజింగ్, బికాజ్ నాకు కూడా సర్ప్రైజ్ ఎందుకు రోహిత్ సెలెక్ట్. మేబీ ఆమెకి ర్యాపో కుదరలేదు అప్పటి నుంచి, ఆ రెడ్ గడేడాస్ నుంచి ఏదో క్లాషెస్ జరుగుంటే మనకు అంత తెలియదు కాబట్టి, బిగ్ బాస్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి బ్యాక్ ఎండ్ లో జరుగుంటాయేమో, అందుకనే రోహిత్ తీసుకోలేదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కానీ సో అది సెకండరీ. కానీ ఈవిడకి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మంచి టీం మంచి క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్కి ఇచ్చారు. బట్ సెకండ్ హేమంత్కి వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ప్రియాంకకి మిగిలిపోయిన స్క్రాప్ ఐ మీన్ లైక్ మిగిలిపోయిన వాళ్ళనే అంటే కొంచెం వీక్ పర్సన్స్ ని వాళ్ళకి ఇచ్చేసారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాదు. ఇస్తే ముగ్గురికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, కంటెస్టెంట్స్ ఈచ్ ఇండివిజువల్ తీసుకునే లెక్క. లేదంటే వాళ్ళకి హేమంత్కి ఇచ్చినప్పుడు హేమంత్లో దాంట్లో చాలా మంది వచ్చేసారు. అప్పుడు మనోడు గాయత్రిని అపూర్వాని లేపేశాడు అనుకోండి, అది సెకండరీ. సో గాయత్రిని అపూర్వాన్ని లేపేసి పక్క టీంలో పంపించారు. ఈవెన్ రాజకుమారిని కూడా పంపించారు. రాజకుమారికి చెప్పింది కరెక్ట్ పాయింటే. నువ్వు రాజకుమారి ప్రతిసారి మీరు ఆడకుండా ఎలా చూస్తారండి అన్నది. అప్పుడు వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆవిడ సింపతి గేమ్ వరకు ఓకే అన్నట్టు అనిపిస్తుంది. కానీ సో వెన్ యూ ఆర్ స్పోర్టివ్గా తీసుకోవాలి, నీకు అంత బ్రెయిన్ లేదు అన్నప్పుడు అతను సరే ఆయన ఇంకా ఒప్పుకున్నాడు. హేమంత్ ఏం చేయాలి, సరే మీరు ఏదో అనుకోండి నాకు ఎందుకులే అన్నట్టు. సో హేమంత్ కూడా కొంచెం వాదించుంటే బాగుంది. ఈవిడేమో గొంతు తీసుకొని పడిపోతుంది ప్రతిసారి ఎవడైనా మాటిస్తే. అటగాడు ఇలా కాదు అదంట అవసరం. చెప్పిన పాయింట్ చూడాలి కదా, చెప్పాలి కదా అని చెప్తే బాగుంటుంది. చూడకుండానే మరి చెప్తారు, ఎన్ని రోజులు చూసిన దాన్ని బట్టి అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తారు. రాజకుమారిలో ఫస్ట్ వచ్చిన ఇంప్రెషన్ తర్వాత రావట్లేదు, బికాస్ తర్వాత ఆవిడ కనిపించట్లేదు. బేసిక్గా ఓటీపీలు వచ్చిన గ్రూప్ టాస్క్లో ఆవిడకి ఇచ్చారు ఓటీపీలు అంతే. గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చాయంటే నీ స్టోరీకి ఇచ్చారు, అది ఎంట్రీ కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకోవాలి మనకు మేము యూనిక్. అప్పుడు చూడండి రోహిత్ తను డే బై డే ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు, అలాగే మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది హసన్ మసూద్ యూనిక్ గా అంటే షోలో హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, అది కదా కావాల్సింది. రాజకుమారి ఎక్కడ హైలైట్ అవుతున్నారు మీరు? సింపతి చేస్తే వర్కౌట్ అవ్వదు ప్రతిసారి, ఈసారి కూడా అదే ట్రై చేశారు. బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అన్నట్టు ఫీలింగ్ అయితే నాకు వచ్చింది మామ. సో మహానటి చేశాలంటారు కదా, అవద్దు. సో మొత్తానికి ఝాన్సీ ప్రియాంకకి అయితే టీమ్ షఫుల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గేమ్ పెట్టడమే మైండ్ గేమ్ కదా. ఫస్ట్ గేమ్ ఏంటంటే యూనిక్ గా నేమ్స్ చెప్తారు, యూనిక్ ఆన్సర్ రాయాలి. ఇద్దరు మిస్ మ్యాచ్, ఇద్దరు సేమ్ రాయకూడదు. అది చేస్తే ఓడిపోయినట్టే. వాళ్ళకి గెలిచిన వాళ్ళకి 30 పాయింట్స్, ఓడిపోయిన వాళ్ళు 20, సెకండ్ వచ్చిన వాళ్ళు 20, థర్డ్ వచ్చిన వాళ్ళు 10 పాయింట్స్. ఇందులో మనోడికి స్కిప్ ద గేమ్ కార్డ్ ఆప్షన్ ఉంది, బట్ యూస్ చేయలేదు. బట్ స్కిప్ ద గేమ్ ఆప్షన్ తనకు తాను యూస్ చేసుకున్నాడు. అప్పుడు మాట్లాడదాం ఏం చేశాడు అనేది. సో యూనిక్ గేమ్ లో బాగా ఆడారు ముగ్గురు. సో అవంతా కామెడీ. మన యూనిక్ గేమ్ అంటే రాయాలి, పక్కన ఏం రాస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో ఎల్లో కలర్ అన్నప్పుడు మనకు మోస్ట్లీ మ్యాంగో వస్తుంది. మ్యాంగో ఫస్ట్ రాయాలా, నువ్వు రాసేస్తావు వాడు రాసేస్తాడు. సో అలా కాకుండా కొంచెం యూనిక్ ఐటమ్ ఆలోచించి రాస్తే విచ్ ఇస్ వెరీ గుడ్ ప్లేస్ టు సక్సీడ్ అనమాట ఈ గేమ్లో. ఇది కూడా థింకింగ్ బాగానే ఉపయోగపడే గేమే. మంచిగా ఆడారు ముగ్గురు. అందులోనే మిథిలేష్ గెలిచాడు అనుకోండి. మిథిలేష్ 30 వచ్చి అపూర్వ 20, మనోడు 10. సో అందులో కూడా చూసారా అమన్ మసూద్. సో అక్కడ ఫన్ జనరేట్ అవుతుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ జడ్జెస్ కానీ, జూరీస్ కానీ, ఆడియన్స్ కానీ తన వైపు తిప్పుకోగలిగాడు. అక్కడ ముగ్గురు విన్ అయినప్పటికీ పాయింట్ ఆఫ్ ఫోకస్, నువ్వు గేమ్ ఎలా ఆడుతున్నప్పటికీ పాయింట్ ఆఫ్ ఫోకస్ ఒక పర్సన్ మీద వస్తుంది అంటే ఆ ఇంప్రెషన్ వస్తుంది, ఆ పర్సన్ హైలైట్ అవుతుంది, ఆ పర్సన్ నేమ్ వస్తుంది. ఆ ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఆ ఓటింగ్ అన్నెసరీ అనుకోండి, ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనుకోండి. సో అది బిగ్ బాస్ కూడా ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటుంది. సో అతను చెప్పే కదా, నాకు సోహెలే గుర్తు వస్తున్నాడు అతను చూసినప్పుడు. అలా అతిథిని ఆ తుత్తరతనంలో చేసే ఇవన్నీ. సో దానివల్ల సో ఆ గేమ్లో హైలైట్ అయ్యాడు అంతే అది. సో నెక్స్ట్ క్రికెట్ గేమ్ పెట్టారు. క్రికెటర్స్ వచ్చారు, 11 ప్లేయర్స్ లాగా వచ్చారు. 11 ప్లేయర్స్ ఒక్కొక్క ఎఫర్ అని చెప్తారు. ఇది కొంచెం టఫ్ అండ్ టాస్కే. ఒక్కసారి వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళని గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టమే. దీన్ని పార్టిసిపేట్ చేయడానికి రోహిత్, రామకృష్ణ వచ్చాడు, విచ్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. సో బట్ ఇంప్రెస్ చేశాడు అని మాత్రం చెప్పగలను. సో నెక్స్ట్ మనోడు దీపక్ వచ్చాడు. దీపక్ ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, అంటే ఇట్ వుడ్ బి అ బెటర్ ఛాన్స్ టు హ్యాస్ టు ప్లే అండ్ హీ హాస్ టు షో హిస్ స్కిల్స్ కదా. అతను చూపించుకోవాలి, తన స్కిల్స్ తను చూపించుకోవాలి, తన స్కిల్స్ తను ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు కదా అతనికి మంచి కిక్ వచ్చేది. కానీ ఆ కార్డ్ అతను యూజ్ చేసుకోవడం మంచిదే, కానీ తనకు కాకుండా వేరే టీమ్మేట్కి యూజ్ చేసి ఆ పాయింట్స్ గ్రాప్ చేసుకొని ఇక్కడ ఈయన ఆట చూపించుకొని ఈయన తెలివిగా ఉన్నాడు అని చూపించుకోవడానికి మంచి ఛాన్స్. బట్ అది అతను చెయ్యలేదు. బట్ ఇది చేసినా ఓకే, కానీ ఇది చేస్తుంటే ఇట్ వుడ్ బి బెటర్. అంటే ఇతనికి కొంచెం ఇంప్రెషన్ వచ్చేది. ఆల్రెడీ బ్యాక్ బిచ్చింగ్ అంటే ఒక స్టాండ్ మీద ఉండడు అన్న పేరు అయితే మన దీపక్ ఉంది. సో ఇప్పుడు కొంచెం ఉండి నేను ఏంటో ప్రూవ్ చేసుకుని హైలైట్ అవ్వే ఛాన్స్ అయితే వచ్చింది. గేమ్లో గెలిచుంటే బాగుండేది. ఇవి అక్కడ రోహిత్ ఉన్నాడు, మిస్టర్ స్మార్ట్ రోహిత్ ఉన్నాడు. రోహిత్ గెలిచుంటే చాలా బాగా హై నేమ్ వచ్చేది, ఇంప్రెస్ అయ్యేవాళ్ళు. సో ఆ కార్డు వేరే వాళ్ళకి యూజ్ చేస్తుంటే ఇంకో మెటీరియల్ వాళ్ళు. సో మొత్తానికి గేమ్ తిప్పేవాడు అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. బట్ అలా కాకుండా ఎలా యూజ్ చేయడం కొంచెం
బెనిఫిట్ తక్కువ దీపక్కే అనిపించింది. బికాస్ దానివల్ల అతను ఫేడ్ అవుట్ అయిపోయాడు గేమ్లో, ఎపిసోడ్లో కనిపించలేదు కదా. నువ్వు ఎప్పుడైతే ఆడతావో కరెక్ట్గా అప్పుడే కనిపిస్తావు, కనిపించినప్పుడే నీకు రికగ్నేషన్ వస్తుంది. రికగ్నేషన్ వచ్చినప్పుడే ఓట్స్ పడినప్పుడే బిగ్ బాస్ 10కి వెళ్ళగలరు. అది నాకు ఫీలింగ్. సో ఇక్కడ రోహిత్కి రామకృష్ణ పెట్టారు అండ్ 30 పాయింట్స్ వచ్చాయి కాబట్టి డైరెక్ట్గా టాప్లో వచ్చేసారు ఆ గేమ్లో. సో 30 మిగిలిన 20 10కి సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్కి రోహిత్ అండ్ రామకృష్ణ ఫస్ట్ 2 times బాగా తీసుకున్నాడు, విచ్ ఇస్ ఇంప్రెస్. అతనికి యాక్చువల్గా మనం తెలివి లేదనుకున్నాం, అంత తెలివి లేదు, గుర్తుపట్టలేడు అనుకున్నాం, కానీ పర్లే కొంచెం మార్కులు అయితే పడ్డాయి, బాగానే గుర్తు పెట్టుకున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. టఫ్ టాస్క్ ఇదే, నీకు బాగా గుర్తు పెట్టుకున్నావు. 1 time వాళ్ళు చెప్పింది 2 సార్లు 3 సార్లు రిపీట్ కూడా చేయలేదు, అందులో గుర్తు పెట్టుకోవడం విచ్ ఈస్ వెరీ గుడ్ రామకృష్ణ గారు. సో ఇలాగే కొంచెం కంటిన్యూ చేస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ అంత టైం ఉందో లేదో నాకు తెలియదు. ఆల్రెడీ మీకు జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది రామకృష్ణకి. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడా లేదా అనేది మాత్రం వెళ్ళడానే ఉంది 99%. బట్ వెళితే అదొక అద్భుతం, అదొక చిత్రం, అంతే చెప్పలేం. నవరసాల్లో ఈయన రసం పండిందని చెప్పుకోవచ్చు. సో ఇక రోహిత్ ఇచ్చి పడేశాడు. రోహిత్ అనుకున్నట్టే రాసుకున్నారు, 5 points చెప్పేశాడు. కరెక్ట్, యాక్యురేట్. ఆ మైండ్ క్యాలిక్యులేషన్, ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ డే బై డే ఇంప్రెస్ చేస్తున్నాడు. హీరో టాస్క్ లో కూడా ఇర్రగా తీసి పడేశాడు. ఆవేశంగా వెళ్ళలేదు, కరెక్ట్గా అనుకున్నప్పుడు మాత్రం సుమ్మని వెళ్ళి పిక్ చేసుకోవటం, విచ్ ఇస్ వెరీ గుడ్ 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 క్వాలిటీ. రోహిత్ ఇర్రగా తీసేశాడు. సో ఆయన పెట్టుకున్న కామన్ కానీ అన్కామన్ డ్రీమ్ అన్న చూడు, సో విచ్ ఈస్ వెరీ గుడ్. సో యు ఆర్ గోయింగ్ టు ద బిగ్ బాస్ 10, విచ్ ఇస్ ఖచ్చితంగా వెళ్తాడు అన్న ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా ఉంది. అలాగే ఓటింగ్స్ లో కూడా దూసుకుపోతున్నాడు రోహిత్. అనాలిసిస్ ప్రకారం ఓటింగ్ లో టాప్ ఉంది రోహిత్ అని చెప్పొచ్చు. సో బికాజ్ ఆయనకి ఇంప్రెషన్, అతన్ని గ్రాఫ్ లో నుంచి హైక్ పెరుగుతుంది. మిగిలిన గ్రాఫ్ అన్ని సైలెంట్ ఇలాగే ఉన్నాయి, సెటిల్డ్ గా. ఎవరి గ్రాఫ్ ఇలా నుంచి ఇలా వెళ్ళలేదు. ఓన్లీ రోహిత్ గ్రాఫ్ మాత్రం అతను ఇక్కడ నుంచి ఇలా పెంచుకుంటూ పోతున్నాడు స్టెప్ బై స్టెప్. అది ఆయనకి అడ్వాంటేజ్ అవుతుంది, అది ఆడియన్స్ కనిపిస్తుంది, ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అలా గ్రాఫ్ పెరిగేటప్పుడే కదా కాన్ఫిడెంట్ పెరుగుతుంది, దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ అన్నారు మన వాళ్ళు అనుకోండి. సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు దాంట్లో తప్పలేదు. సో మిథిలేష్కి పడదు, ఎందుకంటే హ్యాండ్ రైజింగ్ లో ఓడిచాడు. అపూర్వకి పాయింట్ చెప్పాడు కాబట్టి మనోడికి పడదు, అంతే. సో ఇక నెక్స్ట్ గేమ్, ఈ గేమ్ ఎలా అయిపోయిన తర్వాత మనోడికి 30 points వచ్చేసి థర్డ్ గేమ్ బెటర్ మామ. థర్డ్ గేమ్ వచ్చేసి డైగ్రామ్స్ గీయాలి. ఆవిడ ఒక లెటర్, ఒక యానిమల్, ఒక థింగ్స్ పేరు చెప్తారు. ఏదర్ ఆ థింగ్స్ ని డైగ్రామ్ రూపంలో గీసి అడిగినప్పుడు ఆన్సర్ ఒక లెటర్, ఒక నెంబర్ చెప్పినప్పుడు అందులో మీరు గీసిన డైగ్రామ్ ఏంటి, అది కరెక్ట్ కాదా అనేది ఆర్డర్ లో చెప్పాలి, ఆ మ్యాచ్ చేయాలి. సో అందులో అది కూడా కొంచెం కష్టమే. అంటే కష్టం అంటే కొంచెం మనం అక్కడ బ్రెయిన్ యూజ్ చేయాలి. ఏం చెప్తున్నారు, అది నెక్స్ట్ నేను చెప్పగలనా లేదా అన్న టైప్ లో గీసుకోవాలి. ఝాన్సీ చూస్తే మీరు అట్లీస్ట్ తన గుర్తుగా, తన బండ గుర్తుగా గీసుకుంది, కొన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ సృష్టి చాలా మిస్లీడ్ అయిపోయింది, గీసుకోలేదు, 19 box లో పెట్టలేదు, ఒకసారి ఇంకోటి పెట్టేసింది. ఆ మిస్లీడింగ్, ఆ మైండ్, ఆ ఫోకస్ అక్కడ ఆవిడకి లేకపోవడం ఆవిడకి డిసడ్వాంటేజ్ అయింది. ఫోకస్ ఉండాలి ఈ గేమ్ లో, ఫోకస్ తో పాటు అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే నీకు అర్థం అవ్వాలి నువ్వు గీసింది, అది మిస్ అయింది సృష్టిలో. ఇక్కడ ఝాన్సీ చాలా బాగా క్యాచ్ చేసింది, ప్రియాంక కూడా క్యాచ్ చేసింది, కానీ ఆవిడ కొంచెం బిస్కెట్ అయింది కొన్ని. సో కరెక్ట్గా గీసుకోవాలి. ఇందులో నో డౌట్ ఝాన్సీ ఇంకొంచెం ఆమె మాట్లాడగలదు, అంటే పాట పాడగలదు, గేమ్ ఆడగలదు అని ప్రూవ్ చేసింది. మాట్లాడటంలో కూడా ఇంకొంచెం మెట్టు పెంచితే ఝాన్సీని కొట్టే వాళ్ళు లేరు అన్నది నా ఫీలింగ్. సో చాలా బాగా ఆడింది, చాలా స్ట్రాటజీగా మైండ్ ఫోకస్తో చాలా బాగా ఆడి గెలిచేసింది. సో బ్లూ టీమ్ అడ్వాంటేజ్. సో ఇక్కడ మంచిగా లిస్ట్ లో ఉన్న కొత్త టీం అనుకున్న పింక్ టీం తీసుకొచ్చి సెకండ్ పొజిషన్ లో పెట్టారు, చివరికి వచ్చేసరికి అది గ్రేట్. బికాజ్ స్ట్రాంగ్ అనుకున్న బ్లూ టీం బిస్కెట్ అయింది, ఎందుకు అందుకే. సో ఇక నెక్స్ట్ గేమ్. సో ఈ గేమ్ ఇలా అయిపోతే నెక్స్ట్ గేమ్ ఏంది మామ, ఈ గేమ్ అయిపోయింది. ఈ గేమ్ లో ఝాన్సీ గెలిచేసింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఆవిడ స్ట్రాటజీ, ఫోకస్ బాగా అనిపించింది, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనిపించింది. సో సృష్టి మొత్తం బ్లైండ్ అయిపోయింది, ఆ ఫోకస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ 3 games అయిపోయిన తర్వాత 4th గేమ్ వచ్చేసి సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ ని కవర్ చేస్తూ 3 plates వేయాలి. సో ఇక్కడ రాజకుమారిని, రాజకుమారి, భాగ్యతల్లూరి, రాజకుమారి, భాగ్యతల్లూరి, ఇంకోటి శాలిని పిలిచారు రెడ్ టీం నుంచి. సో పింక్ టీం నుంచి, హేమంత్ టీం నుంచి భాగ్యతల్లూరి, అండ్ రాజకుమారి వచ్చేసి బ్లూ టీం లాస్ట్ టీం నుంచి, రామకృష్ణ టీం నుంచి, ప్రియాంక టీం నుంచి. సో వచ్చినప్పుడు ఇక్కడ ముగ్గురు ఓడిపోయారు. సో కరెక్ట్గా వేయాలి, ప్లేస్మెంట్ ఆడాలి, కరెక్ట్గా ఫోకస్గా వెయ్యాలి కనిపించకుండా. సో ముగ్గురు ఓడిపోయినప్పుడు ముగ్గురు స్పోర్టివ్ గా తీసుకోవాలి. బట్ రాజకుమారి చివరిలో ఎమోషనల్ సింపతి డ్రామా ఆడిందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మాట్లాడదాం.
సో నెక్స్ట్ గేమ్ పెట్టేశారు. ఈ గేమ్ అందరూ 0-0 అయిపోయింది. 0 వచ్చినప్పుడు గిల్ట్ ఉంటుంది, అబ్బో మనం ప్రూవ్ చేసుకోలేకపోయాం అనిపిస్తుంది. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి వెయిట్, ఒక్క బాలే వెయిట్ ఉంటుంది, అది తూకం వేసుకోవాలి, 2 సార్లు ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ ఉన్న బాల్ ఎవరైతే చేసుకొచ్చి చేతిలో పెడతారు. ఇందులో ముగ్గురు సూపర్ ఆడారు. బట్ వీళ్ళెందో హేమంత్ మీద ఎక్కువ ఫోకస్ చేశారని వచ్చింది. సో గాయత్రి స్ట్రాటజీ ఫస్ట్ 4 బోర్డ్ పెట్టేసి వెయిట్ చూసుకొని చివరిలో ఆ వెయిట్ ఉన్నది తీసుకుందాం అనుకున్నది. సో 2 ఈక్వల్ అయిపోతాయి కదా అని. సో బట్ ఇక్కడ హేమంత్ రివర్స్ స్ట్రాటజీ చేశాడు. ఫస్ట్ వెయిట్ ఉన్నవి పెట్టుకొని తర్వాత లేనివి పెట్టుకున్నాడు, విచ్ ఈస్ వెరీ గుడ్ స్ట్రాటజీ. రివర్స్ స్ట్రాటజీలో వేయటం వల్ల ఈ జడ్జిలు ఇంప్రెస్ అయిపోయారు. హేమంత్ గెలిస్తే సూపర్, హేమంత్ అనబడుతున్నారు. ఏమో మరి రికమెండేషన్ మరి ఎంత బాగా వర్క్ చేస్తుందో మనకు తెలియదు, కానీ హేమంత్ కూడా ముగ్గురు బాగానే ఆడారు. మహాదేవ్ చరణ్ వీళ్ళు ముగ్గురు. సో ముగ్గురు బాగానే ఆడారు. ముగ్గురు గెస్ట్ చేశారు హెవీ వెయిట్ ఉన్న బాల్, విచ్ ఇస్ వెరీ గుడ్. సో దాంతో ముగ్గురికి 30 పాయింట్స్ వచ్చేసాయి. బట్ లీడ్ లోకి వచ్చేసింది మాత్రం రెడ్ టీమ్ ఆబ్వియస్లీ, బికాస్ వాళ్ళకి ఫస్ట్ 3 గేమ్స్ 30, ఫోర్త్ గేమ్ 30. సో రెడ్ టీమ్ గెలిచారు. ఝాన్సీ ప్రూవ్ చేసుకున్న ఇక్కడ ఓ మహానటి వచ్చాయంటది. సో ఏమైనది 100% ఈసారి ఒప్పేసుకున్న శాలిని నువ్వు తోపు తురుమాండి, బికాస్ ఆ రోజు ఆమె చెప్పింది ఏంటి, మీరు ఇంకా లీడర్గా మెచ్యూరిటీ లేదు, మాట్లాడలేరని. సో ఈ గేమ్తో నేను కూడా ఒప్పుకుంటా కొంచెం. ఆ మెచ్యూరిటీ తనకు ఉంది, ఆ గేమ్ ఆడే స్ట్రాటజీ తనకు ఉంది. సో తను ఇండివిజువల్గా ఆడినా గ్రూప్గా పంపించిన విచ్ ఇస్ వెరీ గుడ్. సో మొత్తానికి శాలిని ఒప్పుకొని తీరింది, విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట. సో మొత్తానికి వీళ్ళు గెలిచారు. వీళ్ళు గెలిపోయిన తర్వాత ఇక తెలిసిందే ఆ టాస్క్ పెడతారు, లిప్సింక్ టాస్క్ పెట్టారు, ప్రమోషనల్ టాస్క్ అనుకోండి. అది అయిపోయిన తర్వాత మన రాజకుమారి సింపతి గేమ్ తీసుకొచ్చింది. అక్కడ ఓడిపోయింది ఒకటేగా, శాలినికి ఓడిపోయింది, మాగి తెల్లూరి ఓడిపోయింది, నువ్వు ఓడిపోయావు. నీకేంటంటే వాళ్ళు చెప్పిన పాయింట్, నువ్వు మెంటల్గా ఫిజికల్ లీడర్గా సూట్ అవ్వవు, ఇంకా విధంగా నువ్వు గేమ్లో ఫిజికల్గా మైండ్ గేమ్ ఆడలేవు అని రోహిత్ చెప్పడం, ఇక్కడ వచ్చేసి ఈయన చెప్పడం, అవి ప్రూవ్ చేశారు వాళ్ళు. సో నువ్వు ఫిజికల్గా ఎలా ఆడతావు అనేది తెలీదు, బట్ నీ జర్నీ సూపర్, నీ జర్నీ ఈజ్ ఇన్స్పిరేషనల్. బట్ అవి ఒక్కటే సరిపోవు, నీ మైండ్ గేమ్ ఉండాలి, నీ ఫిజికల్ గేమ్ ఉండాలి, మైండ్ ఆఫ్ ప్రెజెన్స్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి, బట్ సింపతి ఎక్కువ ఉండకూడదు. అది ప్లే చేసింది. అభిజిత్ గారు చేశారు, అభిజిత్ గారు గ్రీన్ కార్డ్ ఇచ్చారు, అభిజిత్ గారు వాళ్ళు ఓడిపోయిన అభిజిత్ గారు ఏం చేయలేకపోయినా అంటే నువ్వేం చెయ్యి అవసరం లేదండి, మీరు గేమ్ ఆడితే చాలండి, గేమ్ ఆడితే గెలిచేస్తే ఇంప్రెస్ అయిపోతారు అండి ఆడియన్స్, అది కదా మాకు కావాల్సింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఎందుకు అన్నెసరీగా ఏడ్చింది, అక్కడ ఏడవలసిన పాయింటే ఉంది, అంత ఫిజికల్గా అంత డ్యామేజ్ అయిన పాయింటే ఉంది, అంత డిగ్రేడ్ అయ్యే పాయింటే ఉంది. ఒక గేమ్ ఓడిపోయావు, అదే కాన్ఫిడెన్స్ నీకు లేదా? 3 గ్రీన్ ఫ్లాగ్స్ తీసుకున్నా, ఫస్ట్ ఓట్ అప్పీల్ తీసుకున్నా, మరి ఓట్ అప్పీల్ తీసుకున్నా ఓడిపోతే తీసుకోలేకపోవటం అనేది మైనస్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఆ సింపతి డ్రామా, మహానటి డ్రామాలు పక్కన పెట్టేసి గేమ్ మీద ఫోకస్ చేసి మీకున్న స్ట్రెంగ్త్ని, మీకున్న అవతల చెప్పిన పాయింట్ అవుట్ చేసి రివర్స్ కొడితేనే కదా గ్రేట్ అనిపించేది. సో ఆ సింపతి గేమ్ విచ్ ఇస్ నాట్ గుడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఫర్దర్ గా తగ్గించుకుంటే బెస్ట్, గేమ్ మీద ఫోకస్ చేసి ఇట్ కుడ్ బి వెరీ గుడ్ ఫర్ హర్ గేమ్ అన్నట్టు అనిపించింది రాజకుమారి గారిది. సో అది సో దాని తర్వాత ఇక స్టార్ మొత్తానికి రోహిత్కి ఇచ్చారు ఆయన స్టార్. మొన్నేమో అన్యాయంగా ఏదో గేమ్ లో తాడు పట్టుకున్నాడు, అన్ఇంటెన్షనల్ పట్టుకున్నాడు, ఎల్లో కార్డ్ ఇచ్చారు. సో వీళ్ళు అబ్వియస్లీ గేమ్ రూల్స్ చూస్తున్నారు, బట్ అది అన్నెసరీ తుత్తర రోజుని పెట్టి ఇచ్చేసారు. ఈ రోజేమో ఎస్ అఫ్ కోర్స్ ఆ క్రికెట్ టాస్క్ సూపర్, ఆ క్రికెట్ టాస్క్ లో గెస్ట్ చేయడం కరెక్ట్ కాబట్టి అతనికి ఇచ్చారు. మొత్తానికి స్టార్ ఇచ్చి మంచి పని చేశారు. ఏమో బయట వస్తున్న ప్రెషర్కి ఇచ్చారో మరి ఏమో మనకు తెలియదు కానీ, సో విచ్ ఇస్ వెరీ గుడ్ అన్నట్టు అనిపించింది. ఎల్లో గారు స్ట్రెస్కి ఇవ్వడం కరెక్ట్, ఆమె గేమ్ లో కరెక్ట్ గా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఫోకస్ లేకపోవడం. సో ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్స్ కొంతమంది గెలిచారు. గాయత్రి అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ ఆడలేదనుకున్నా, బట్ బ్రెయిన్ గేమ్ లో బాగానే ఆడి గెలిచింది. హేమంత్ గెలిచాడు, రామకృష్ణ కూడా బెస్ట్ ఇచ్చాడు. సో అందుకనే ఇక ఆప్షన్ లేదు, సృష్టికి వెళ్ళాలి. సృష్టి వరస్ట్గా ఆడింది ఇవాళ, సో అందుకే సృష్టికి పోయింది ఎల్లో కార్డ్, విచ్ ఇస్ వెరీ ఫెయిర్ ఎనఫ్ అన్నట్టు నాకు కూడా అనిపించింది అంతే. సో మరి మిమ్మల్ని మీరు మెచ్చిన కంటెస్టెంట్కి ఓట్స్ వేసుకోండి, బట్ ఈ ఓట్స్ వల్ల ఉపయోగం లేదు అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది మామ. బికాస్ ఓట్స్ చెప్తున్నారు, ఆల్రెడీ షూట్ అయిపోయింది, నిన్న షూట్ అయిపోయింది, క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. బట్ ఈ ఓట్స్ ఎందుకు పెడుతున్నారు, టైం పాస్కా లేదంటే నామకే వాస్తు పెడుతున్నారా అన్న ఫీలింగ్ అయితే నాకైతే ఉంది మామ. ఈ ఓట్స్ అనేది ఎందుకు అనేది సో చూడాలి, అది ఓట్స్ ఎంతవరకు అన్న ఫీలింగ్ వచ్చింది. మీకు కూడా అలాంటి ఫీలింగ్ వస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయమా. అలాగే మీరు ఎవరు టాప్ 6లో 6 నెంబర్స్ అయితే వెళ్ళబోతున్నారు బిగ్ బాస్ 10కి, ఆ 6 నెంబర్స్ మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయమా. మీ టాప్ మోస్ట్ పర్సన్ ఎవరికైతే ఓటేస్తున్నారు, ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ వేసుకోండి ప్రస్తుతానికి జియో హాట్‌స్టార్లో. సో ఉపయోగం లేదు, బట్ వేసుకోండి అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో అది సో మరి ఈరోజు ఇంప్రెస్డ్ పర్సన్ అంటే నాకు ఎవరికి ఇవ్వాలరా అంటే హేమంత్కి ఇవ్వాలనిపించింది. సో హేమంత్కి నిన్న ఎండ్యూరెన్స్లో తను ప్రూవ్ చేసుకున్నాడు. యాక్చువల్గా తను ఎందుకు తీసుకున్నారా అనుకున్నాం.
సో రికమెండేషన్ క్యాండిడేటే అనుకుందాం. బట్ హీ ప్రూవ్డ్ ఎండూరెన్స్ లో ఇచ్చి పడేశాడు. నో ఎక్స్ప్రెషన్, అసలు కష్టపడతాను ఎక్స్ప్రెషనే లేదు, ఇచ్చి పడేశాడు. ఈ రోజు ఎపిసోడ్లో ఆడి లీడర్గా గెలిచాడు. సో లీడర్గా అది ఎలా తీసుకురాదో మనకు తెలియదు కానీ లీడర్గా గెలిచాడు. సో బట్ తన మైండ్ గేమ్ కూడా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ టీంని పంపించిన విధానం, టీంని సెలెక్ట్ చేసుకున్న విధానంలో పాయింట్స్ చెప్పింది కూడా అతను బాగా చెప్పాడు. కాబట్టి ఇంప్రెస్డ్ పర్సన్ వచ్చేసి హేమంత్ మామ. మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పర్సన్ ఈ ఎపిసోడ్కి ఎవరైనా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అంటే నెక్స్ట్ వీడియో ఉంటావు.